నమస్తే అండ్ వెల్కమ్. రాజు ఈట్స్ రైస్, రాజు ఏట్ రైస్, రాజు విల్ ఈట్ రైస్. ఈ మూడు వాక్యాలలో సబ్జెక్ట్ రాజు మరియు ఆబ్జెక్ట్ రైస్ అనేవి కామన్గా ఉన్నాయి, అంటే అన్నిట్లో సేమ్ ఉన్నాయి అన్నమాట. మరి మారుతున్నది ఏంటి? వర్బ్ ఈట్స్ అనేది మారుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్లో ఈట్స్గా ఉంది, సెకండ్ సెంటెన్స్లో ఏట్ అయింది, థర్డ్ సెంటెన్స్లో విల్ ఈట్ అయింది అనమాట. మరి ఇలా వర్బ్ ఫామ్ మార్చినంత మాత్రాన ఏం జరిగింది? ఆ వాక్యం యొక్క టెన్స్ మొత్తం మారిపోయింది అనమాట. సో ఇంగ్లీష్ భాషలో వర్బ్ ఫామ్ మారిస్తే ఆ వాక్యం యొక్క టెన్స్ మొత్తం మారిపోద్ది అనమాట. సో మనం వర్బ్ ఫామ్స్ను చక్కగా నేర్చుకుంటే టెన్సెస్ను నేర్చుకున్నట్టే. మరి ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ టెన్స్ అంటే ఏంటి, అసలు టెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇంగ్లీష్లో అనేది నేర్చుకోబోతున్నాము. మరి స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీరు సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ మీద నొక్కి ఈ వీడియోని షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ, ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. ఇంగ్లీష్ భాషలో టెన్సు, టైము అనే రెండు కాన్సెప్ట్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలా. ఈ రెండు ఒకటి కాదు, రెండు వేరు అనమాట. మరి టైం అంటే ఏంటండి? టైం అంటే యూనివర్సల్లీ కామన్. ఇది ఒక 3 యూనిట్స్గా మనం డివైడ్ చేయడం జరిగిందనమాట. దాన్నే మనము ఒకటి ప్రజెంట్ టైం, 2 పాస్ట్ టైం, 3 ఫ్యూచర్ టైం అని చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ టైం అనేది కామన్గా ఉంటుంది. మరి టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అంటే ఇది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన ఒక అంశము. అంటే ఇది ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ అనమాట. అంటే వర్బ్ యొక్క రూపం, వర్బ్ ఎలా మారుతుంది అనేది తెలియజేసేదే టెన్స్ అనమాట. మరి ఇది ఏం పని చేస్తుందంటే, ఒక వాక్యంలో పని ఎప్పుడు మొదలైంది, ఇప్పుడు కంటిన్యూ అవుతుందా కావట్లేదా, ఫ్యూచర్లో జరుగుతుందా జరగదా, ఒకవేళ ఆ పని అయిపోయిందా అనేది తెలియజేసేదే ఈ వర్బ్ యొక్క రూపం. దాన్నే ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ అనడం జరుగుతుంది. అదే మనకు టెన్స్గా మనకి ఇంగ్లీష్ భాషలో కనబడుతుంది అనమాట. సో ఇంగ్లీష్ భాషలో టెన్సు, టైము డిఫరెంటు, ఒకటి కాదు అనేది మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. సో ఈ కన్ఫ్యూజన్ క్లారిఫై కావాలంటే మనం ఎగ్జాంపుల్స్ చూడాలి. సో మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. ఇందులో ఈజ్ గోయింగ్ టు అనే వర్బ్ మనకు ప్రజెంట్ టెన్స్కు సంబంధించిన ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ అనమాట. నవ్ అంటే ప్రజెంట్ టైం, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది ఈ సెంటెన్సు, ప్రజెంట్ టైంకు సంబంధించిన యాక్షన్ గురించి చెప్తుంది. వెరీ గుడ్, ఫైన్. మరి రెండవ సెంటెన్స్ చూసినట్టయితే, షీ ఈజ్ గోయింగ్ అబ్రాడ్ నెక్స్ట్ మంత్. సో ఈజ్ గోయింగ్ అనేది ప్రజెంట్ టెన్స్కు సంబంధించి ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, కానీ నెక్స్ట్ మంత్ అనేది ప్రజెంట్ టైం కదా, అది ఫ్యూచర్ టైం, అంటే ఫ్యూచర్ యాక్షన్ గురించి చెప్తుంది. అంటే ప్రజెంట్ టెన్స్ అనేది ఫ్యూచర్ యాక్షన్ గురించి కూడా చెప్తుంది అనమాట. ఇక మూడో సెంటెన్స్ మనం చూసినట్టయితే, ఇఫ్ యూ వెంట్ టు యూఎస్ నౌ యూ కుడ్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో ఇఫ్ యూ వెంట్ అనేది పాస్ట్ టెన్స్ అనమాట. సో పాస్ట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, అంటే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. బట్ నౌ అనేది ప్రజెంట్ టైము, యూ కుడ్ మేక్ లాట్ ఆఫ్ మనీ అంటే ఇప్పుడు ప్రజెంట్ టైం గురించి చెప్తుంది. అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సు ప్రజెంట్ టైం గురించి చెప్తుంది, ప్రజెంట్ యాక్షన్ గురించి చెప్తుంది అనమాట. ఇక నెక్స్ట్ సెంటెన్స్లో చూసినట్టయితే, ఇఫ్ దే సోల్డ్ దట్ హౌస్ నెక్స్ట్ ఇయర్ వీ వుడ్ బై ఇట్. సో ఇందులో సోల్డ్ అనేది పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, అంటే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. మరి ఏ టైం గురించి చెప్తుంది? ఫ్యూచర్ టైం. నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ టైం గురించి చెప్తుంది అనమాట. సో పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టైం గురించి చెప్తుంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, ఐ గెట్ అప్ బై 4 o'clock ఎవ్రీ డే. సో గెటప్ అనేది ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, అంటే ఈ సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, కానీ ఏ టైం గురించి చెప్తుంది? ఎవ్రీ డే, అంటే పాస్ట్ టైం, ప్రజెంట్ టైం, ఫ్యూచర్ టైం, అంటే ఎవ్రీ డే అంటే అన్నిటి గురించి చెప్తుంది అనమాట. సో ప్రజెంట్ టెన్స్ అనేది పాస్ట్ టైం, ప్రజెంట్ టైం, ఫ్యూచర్ టైం గురించి కూడా తెలియజేస్తుంది అనమాట. సో మనకి ఇంగ్లీష్ భాషలో ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ యాక్టివిటీస్ గురించే, పాస్ట్ టెన్స్ పాస్ట్ యాక్టివిటీస్ గురించే తెలియజేస్తుంది అనేది మనకు చెప్తుంటారు. కానీ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ యాక్షన్ గురించి చెప్పొచ్చు, పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ యాక్షన్ గురించి అయినా చెప్పొచ్చు, పాస్ట్ టెన్స్ ప్రజెంట్ యాక్షన్ గురించి అయినా చెప్పొచ్చు. సో ఈ క్లారిటీ మనకు
చాలా అవసరం అన్నమాట. ఇక ఇంగ్లీష్ భాషలో ప్రాథమికంగా చూసుకున్నట్టయితే మనకు ఒక 3 రకాల టెన్సెస్ కనబడుతూ ఉంటాయండి. టెన్సెస్ అంటే కాలాలు అని అంటుంటాము. మొదటిది ప్రజెంట్ టెన్స్, దీన్నే వర్తమాన కాలము అంటాము. రెండవది పాస్ట్ టెన్స్, దీన్నే భూతకాలము అంటుంటాము. మూడవది ఫ్యూచర్ టెన్స్, దాన్నే భవిష్యత్ కాలము అని అంటుంటాం అనమాట. ఈ 3 టెన్సెస్ కూడా మళ్ళీ ఒక్కొక్క దాన్ని 4 ఆస్పెక్ట్స్ అంటే 4 విధాలుగా మనం విభజించడం జరిగింది అనమాట. అవేంటో మనం చూసినట్టయితే ముందుగా ప్రజెంట్ టెన్స్ను 4 విధాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్, రెండవది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా రెండవ దాన్ని పాస్ట్ టెన్స్ను కూడా 4 ఆస్పెక్ట్స్గా విభజించడం జరిగింది. మొదటిది సింపుల్ పాస్ట్ టెన్స్, రెండవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇదే విధంగా ఫ్యూచర్ టెన్స్ను కూడా మనం 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది సింపుల్ ఫ్యూచర్ టెన్స్, రెండవది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, మూడవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం మొత్తంగా చూసినట్టయితే ఇంగ్లీష్ భాషలో మొత్తం 12 రకాల టెన్స్లు అంటే 3 టెన్స్లు ఇంటూ 4 ఆస్పెక్ట్స్, 3 into 4 అంటే 12 యాక్టివ్ టెన్సెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మనకు 3 సబ్జెక్ట్స్ అంటే 3 పర్సన్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటుంటాం అనమాట. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ కూడా సింగులర్ ప్లూరల్గా మనకు కనిపిస్తూ ఉంటారు. మనం చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఐ, ప్లూరల్ వచ్చేసి వి. అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చి యు, ప్లూరల్ వచ్చి యు. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చి మనకు 3 కనిపిస్తుంటారండి, హీ, షీ, ఇట్. అండ్ ప్లూరల్ వచ్చేసి దే. సో మనం ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ని తీసుకొని ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటే వాక్య నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ప్రజెంట్ టెన్స్లో ఉన్న సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎలా ఉంటుందంటే ఐ రైట్, ప్లూరల్ వచ్చేసి వి రైట్. అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్లో యూ రైట్, ప్లూరల్ వచ్చేసి కూడా యూ రైట్. థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చేసరికి హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్, ప్లూరల్ వచ్చేసి దే రైట్. సో సెకండ్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చి ఐ యామ్ రైటింగ్, ప్లూరల్ వచ్చి వి ఆర్ రైటింగ్. సెకండ్ పర్సన్ సింగులర్ యూ ఆర్ రైటింగ్, ప్లూరల్ యూ ఆర్ రైటింగ్. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ ఈజ్ రైటింగ్, ప్లూరల్ దే ఆర్ రైటింగ్. అండ్ ద థర్డ్ టెన్స్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ హ్యావ్ రిటన్, ప్లూరల్ we have written. Second person singular you have written. Second person plural you have written. Third person singular he, she, it has written, plural they have written. ఇక ఫోర్త్ టెన్స్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో స్ట్రక్చర్ చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్, ప్లూరల్ we have been writing. Second person singular you have been writing, plural you have been writing. And third person singular she has been writing, plural they have been writing. ఇవన్నీ స్ట్రక్చర్స్ కూడా ప్రజెంట్ టెన్స్కు సంబంధించిన స్ట్రక్చర్స్. ఇక పాస్ట్ టెన్స్ చూసినట్టయితే పాస్ట్ టెన్స్లో మొదటిది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇందులో ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చి ఐ రోట్, ప్లూరల్ వి రోట్. అండ్ సెకండ్ పర్సన్ సింగులర్ యూ రోట్, ప్లూరల్ you wrote. Third person singular he, she, it wrote, plural they wrote. ఇక ఆరవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ వాజ్ రైటింగ్, ప్లూరల్ we were writing. సెకండ్ పర్సన్ సింగులర్ you were writing, plural you were writing. థర్డ్ పర్సన్ సింగులర్ he, she, it was writing, plural they were writing. And the seventh one is past perfect tense. సో ఇందులో స్ట్రక్చర్ చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ హ్యాడ్ రిటన్, ప్లూరల్ వీ హ్యాడ్ రిటన్. సెకండ్ పర్సన్ సింగులర్ యూ హ్యాడ్ రిటన్, ప్లూరల్ యూ హ్యాడ్ రిటన్. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ హ్యాడ్ రిటన్, ప్లూరల్ దే హ్యాడ్ రిటన్. ఇక ఎనిమిదవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఐ హ్యాడ్ బీన్ రైటింగ్,
plural we had been writing. And second person singular, you had been writing, plural you had been writing. Third person singular, he she it had been writing, plural they had been writing. ఇదంతా మనకు పాస్ట్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. ఇక ఫ్యూచర్ టెన్స్ చూసినట్టయితే ముందుగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, దాంట్లో ఫస్ట్ పర్సన్ సింగులర్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఐ విల్ రైట్, ప్లూరల్ వి విల్ రైట్. అండ్ సెకండ్ పర్సన్ సింగులర్ యూ విల్ రైట్, ప్లూరల్ యూ విల్ రైట్. థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ విల్ రైట్, ప్లూరల్ దే విల్ రైట్. ఇక పదవది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి I will be writing, plural we will be writing. Second person singular, you will be writing, plural you will be writing. Third person singular, he will be writing, plural they will be writing. And 11th వచ్చేది 11th వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చి I will have written, plural we will have written. Second person singular, you will have written, plural you will have written. And third person singular, he will have written, plural they will have written. ఇక లాస్ట్ది 12వ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇందులో మనకు స్ట్రక్చర్ చూసినట్టయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ చూసినట్టయితే ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్, ప్లూరల్ we will have been writing. Second person singular, you will have been writing, plural you will have been writing. Third person singular, he she it will have been writing, plural they will have been writing. సో ఈ 12 అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న బేసిక్ యాక్టివ్ స్ట్రక్చర్స్ అనమాట. సో వాక్య నిర్మాణాలు. సో మరి ఈ వీడియోలో మీరు టెన్స్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, టెన్స్కు టైంకు ఉన్న మధ్య తేడా ఏంటి, అసలు ఎన్ని రకాల టెన్సెస్ ఉన్నాయి, ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకుని అనుకుంటున్నాను. మరి ఇది కేవలం బేసిక్ సమాచారం మాత్రమే. మరి ఒక్కొక్క టెన్సు ఎప్పుడెప్పుడు వాడాలి, ఎలాంటి సందర్భాలలో వాడాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి అండ్ వెల్కమ్. రాజు రైట్స్ ఎ లెటర్, రాజు is writing a letter, Raju has written a letter, Raju has been writing a letter. ఈ 4 వాక్యాలలో సబ్జెక్ట్ రాజు, ఆబ్జెక్ట్ ఎ లెటర్ కామన్గా ఉన్నాయి. కానీ మారుతున్నది ఏంది? ఫామ్ ఆఫ్ ఎ వర్బ్, అంటే వర్బ్ యొక్క రూపం మారుతుంది. దానివల్ల ఆ వాక్యాల యొక్క మీనింగ్, అర్థం కూడా కంప్లీట్గా మారిపోతుంది. మరి ఈ 4 వాక్యాలు ఒకే సందర్భంలో వాడగలమా, వేరువేరు సందర్భాలలో వాడాలా? ఈజీగా చెప్పొచ్చు, వేరు సందర్భాలలో వాడాల్సిందే. సో ఈ 4 సెంటెన్సెస్ కూడా ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెసే. మరి ఈ వీడియోలో ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 టెన్సెస్ ఏ ఏ సందర్భాలలో వాడాలి, ఎలా వాడాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయం నేర్చుకోబోతున్నాము. మరి స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ టెన్స్ను మనం తెలుగులో వర్తమాన కాలము అని అనడం జరుగుతుందండి. దాన్ని మనం ఒక 4 రకాలుగా, అంటే 4 రకాల ఆస్పెక్ట్స్గా విభజించడం జరిగిందనమాట. అవే మొదటిది ప్రజెంట్ సింపుల్ టెన్స్, రెండవది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 4 రకాలుగా విభజించడం జరిగిందనమాట. మరి ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ని తీసుకొని అది ఎందుకు వాడతాము, ఎలాంటి సందర్భాలలో మనం వాడొచ్చో చూసి ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్. దీన్ని మనము ప్రజెంట్ ఇండిఫినిట్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఒక వాక్య నిర్మాణం ఎలా ఉంటుందండి? సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1. వర్బ్ 1 అంటే ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, అంటే వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది. అంటే మనం సెంటెన్స్లో చూసినట్టయితే ఐ ప్లే, వి ప్లే, యూ ప్లే, యూ ప్లే, హీ షీ ఇట్ ప్లేస్, దే ప్లే. సో ఇలా మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్, ఒక వాక్య నిర్మాణాలు ఇలా కనబడుతూ ఉంటాయి. కానీ మీరు 3వ సెంటెన్స్ చూసినట్టయితే, థర్డ్ పర్సన్ సింగులర్ చూసినట్టయితే హీ షీ ఇట్ ప్లేస్ అని వచ్చింది. ప్లే అనే వర్బ్కు ఎస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎప్పుడైనా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ అనే ఈ 2 లెటర్స్ ఏదైనా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి, ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలంటే
ఈఎస్ అనేది ఎప్పుడైతే వర్బ్ వవల్ సౌండ్తోని ఎండ్ అయిద్దో అప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి. అంటే గో అనే వర్బ్ ఉందనుకోండి, అది ఓ అనే వవల్ సౌండ్తోని ఎండ్ అయింది. అలాంటి వవల్ సౌండ్తోని ఎండ్ అయిన వర్బ్స్ను ఈఎస్తోని ఎండ్ చేయాలన్నమాట. అంటే గో అనేది మనం చూస్తే గోస్ అని మనం రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే హీ గోస్, షీ గోస్ అని రాయాలి. అలా కాకుండా ఒకవేళ వర్బ్ కాన్సనెంట్ సౌండ్తోని ఎండ్ అయితే, అంటే ప్లే అనేది కాన్సనెంట్ సౌండ్తో ఎండ్ అయిందనమాట. ఇలాంటి కాన్సనెంట్ సౌండ్తో ఎండ్ అయిన వాటికి మనము ఎస్ మాత్రము యాడ్ చేసి ప్లేస్ అని రాయడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకునేటప్పుడు. మరి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం చాలా విషయాలకు ఉపయోగించడం జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగే పనులకు చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు మనం రెగ్యులర్ యాక్టివిటీస్ చెప్పడానికి వాడతాం, యూనివర్సల్ ట్రూత్స్ నిత్య సత్యాలు చెప్పడానికి వాడతాం, హ్యాబిచువల్ యాక్షన్స్ మన అలవాట్లను చెప్పడానికి వాడుతుంటాం, కొటేషన్స్ చెప్పడానికి వాడుతుంటాము, అనౌన్స్మెంట్స్ చెప్పడానికి మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను వాడుతూ ఉంటాం అనమాట. ఇక కొన్ని కీవర్డ్స్ మనం ఈ టెన్స్లో కొన్ని పదాలను ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అవేంటో చూసినట్టయితే యూజువల్లీ, generally, commonly, often, frequently, seldom, rarely, always, ever, never, every day, daily, every Sunday, every month, ఎవ్రీ ఇయర్, ఇలా కొన్ని వర్డ్స్ మనకు రెగ్యులర్గా ఈ టెన్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే ఐ వాచ్ మూవీస్ రెగ్యులర్లీ, ఇట్స్ రెగ్యులర్ యాక్టివిటీ, ప్రతిరోజు చేసేది కాబట్టి నేను మూవీస్ ప్రతిరోజు చూస్తాను అని అంటున్నాను అనమాట. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాల్సిందే. రెండవది ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సో సూర్యుడు తూర్పున ఉదయిస్తారనేది యూనివర్సల్ ట్రూత్, అది నిత్య సత్యం అనమాట. సో ఇలాంటివి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. వీ ఆల్వేస్ ఈట్ చికెన్, సో ఇది హ్యాబిచువల్ యాక్షన్, ప్రతిసారి చేసేదే వాళ్ళు. సో ఇలాంటివి కూడా వీ ఆల్వేస్ ఈట్ చికెన్ అంటేనే మీరు ప్రతిసారి చికెన్ తింటాం అనమాట. సో ఇది కూడా హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా చేసేది కాబట్టి ఇది కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాల్సిన అవసరం ఉంటుంది. అలానే కాకుండా ఎంప్టీ వెజల్స్ మేక్ నాయిస్, ఏమి లేని కుండలే ఎక్కువ శబ్దాలు చేస్తాయి అన్నట్టు. సో ఇదొక కొటేషన్ అనమాట, ఒక వాక్యం, ఒక సేయింగ్ అనమాట. సో ఇలాంటి వాటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి. ఇంకా ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే ద ట్రైన్ లీవ్స్ ఎట్ 7 PM, సో ఇది మనం 12 గంటలకు మధ్యాహ్నం మాట్లాడుతున్నాం, సాయంత్రం 7 గంటలకు ట్రైన్ పోద్ది అని చెప్తున్నాం అనమాట. మరి అది ఫ్యూచర్ టైం కదా, ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కదా. సో అది ఫ్యూచర్ అయినప్పటికీ ఇది ఫిక్స్డ్ టైం టేబుల్ కాబట్టి ఆల్రెడీ అది ఫిక్స్ చేసి ఉంది, కంపల్సరీ 7 గంటలకు వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇది ఫ్యూచర్ యాక్టివిటీ అయినప్పటికీ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక అనౌన్స్మెంట్ కూడా. సో మనం ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను మనము ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగే విషయాలు చెప్పడానికి వాడుతూ ఉంటాము. అంతేకాకుండా రెగ్యులర్ యాక్టివిటీస్, యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, కొటేషన్స్, అనౌన్స్మెంట్స్లో వాడుతుంటాము. ద స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1, అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ను ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఇక రెండవది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దీన్ని మనం ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని అంటుంటాము. అలాగనే కాకుండా ప్రజెంట్ ఇండిఫినిట్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఇక స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్, వాక్య నిర్మాణం చూసినట్టయితే ఈ టెన్స్లో మనకు సబ్జెక్టు ప్లస్ am, is, are ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్గా కనిపిస్తూ ఉంటాయి. మనము am అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐకి ఉపయోగిస్తాము, ఈజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్కి ఉపయోగిస్తాము, మరియు ఆర్ అనేది అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్కు ఉపయోగించడం జరుగుతుంది. మనం వాక్యాలలో చూసినట్టయితే ఐ యామ్ ప్లేయింగ్, వీ ఆర్ ప్లేయింగ్, యూ ఆర్ ప్లేయింగ్, యూ ఆర్ ప్లేయింగ్, హీ, షీ, ఇట్ ఈజ్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్. సో ఈ రకంగా మనకు వాక్య నిర్మాణం కనబడుతుంది. మరి ఈ టెన్స్ను మనం ఎప్పుడు వాడతాము? అన్ని ఆన్గోయింగ్ యాక్షన్స్, అంటే ప్రస్తుతం జరుగుతున్న అన్ని పనుల గురించి చెప్పడానికి ఈ టెన్స్ను వాడాల్సిన అవసరం ఉందన్నమాట. సో మనం మాట్లాడుతున్నప్పుడు ఏ పనులు అయితే జరుగుతూ ఉంటాయో ఆ పనులన్నిటినీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కీవర్డ్స్, కొన్ని పదాలను మనం ఉపయోగించవచ్చు ఈ టెన్స్లో. ఏంటి అంటే నౌ, right now, at this moment, at present, at this instant, listen, look, see here, don't disturb, still, ఇలా చాలా పదాలను మనము ఈ టెన్స్లో వాడవచ్చు అనమాట. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ, నవ్ అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు జరుగుతుందా పని, అందువల్ల ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ నౌ వీఆర్ లిస్నింగ్ టు ద మ్యూజిక్,
సో ఇప్పుడు వాళ్ళు వింటున్నారు రైట్, ఇప్పుడు వాళ్ళు మ్యూజిక్ వింటున్నారు అంటే ఇప్పుడు నడుస్తుంది ఆ పని. సో అందువల్ల ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాల్సిందే. లుక్ షీ ఈజ్ డాన్సింగ్, చూడు ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, అక్కడ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది అంటే ఇప్పుడు నడుస్తుంది అనమాట. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. డోంట్ డిస్టర్బ్, హీ స్టడీయింగ్, వాడు చదువుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తాను అంటే చదువుకుంటున్నాడు, కంటిన్యూ అవుతుంది యాక్టివిటీ, నడుస్తుంది అనమాట. సో అందువల్ల ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడడం జరిగింది. లిసన్ ద చిల్డ్రన్ ఆర్ షౌటింగ్, సో చిల్డ్రన్ ఆర్ షౌటింగ్, సో వాళ్ళు అరుస్తున్నారు, సో అది నడుస్తూ ఉందన్నమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్, వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్గా కనిపిస్తుంది. ఇది మనము అన్నీ జరుగుతున్న పనుల గురించి చెప్పడానికి వాడడం జరుగుతుంది. మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ వర్బ్ 3 అంటే వర్బ్ మూడవ రూపం అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ మనకు ఇందులో కనిపిస్తుంది. హ్యావ్ వచ్చేసి అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్కు వాడడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ఐ. హ్యాజ్ వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే వాడడం జరుగుతుంది అనమాట. సెంటెన్సెస్లో మనం చూసినట్టయితే ఐ హ్యావ్ ప్లేడ్, వీ హ్యావ్ ప్లేడ్, యూ హ్యావ్ ప్లేడ్, యూ హ్యావ్ ప్లేడ్, హీ, షీ, హిట్, హ్యాజ్ ప్లేడ్, దే హ్యావ్ ప్లేడ్. సో ఇవి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ మనం చూసినట్టయితే ఇదేనమాట ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. మరి ఈ టెన్స్ ఎప్పుడు వాడతాము అంటే ఇప్పుడే జరిగిన కొన్ని పనులను చెప్పడానికి. మరి ఈ టెన్స్ ఎప్పుడు వాడతాము అంటే ఇప్పుడే అయిపోయిన పనుల గురించి, మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏ పనులు అయితే చేసామో అవన్నీ కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెప్పాలి. అంతేకాకుండా గతంలో జరిగిన పని అయినప్పటికీ దాని ప్రభావం ఇప్పుడు కూడా ఉండి ఉంటే, దాని ప్రభావం మన మీద ఇప్పటికి కూడా ఉండి ఉంటే ఇలాంటి సందర్భాలలో సిచ్యువేషన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కొన్ని కీవర్డ్స్, కొన్ని పదాలను మనం ఈ టెన్స్లో అప్పుడప్పుడు వాడుతూ ఉంటామండి. అవేంటో చూసినట్టయితే జస్ట్, జస్ట్ నౌ, యట్, ఆల్రెడీ, ఎవర్, నెవర్, సో ఫార్, టిల్ నౌ, అప్ టు నౌ, అంటిల్ నౌ, బై నౌ, రీసెంట్లీ, లేట్లీ, ఇలా కొన్ని పదాలను మనము ఈ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడడం జరుగుతుంది. ఇక మనం కొన్ని సెంటెన్సెస్లో చూసినట్టయితే ఐ హ్యావ్ టేకెన్ టీ ఇన్ ద మార్నింగ్ అంటే నేను మార్నింగ్ టీ తాగానని నువ్వు ఆఫ్టర్నూన్ చెప్తున్నావు అనమాట. అంటే తాగింది మార్నింగే కదా, అవి 2-3 గంటలైంది కదా తాగి, అందువల్ల ఐ హ్యావ్ టేకెన్ టీ అంటున్నావు అనమాట. ఐ టుక్ టీ అనొద్దు మార్నింగ్ తాగితే, నువ్వు ఆఫ్టర్నూన్ చెప్తే. సో ఐ హ్యావ్ టేకెన్ టీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అది మార్నింగే అయిపోయింది కాబట్టి, కొంచెం దగ్గర పాస్ట్లో అయిపోయింది కాబట్టి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అదేవిధంగా వీ హ్యావ్ వాచ్డ్ ఎ సాంగ్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే ఆ పాటను చూసాము, ఆ వీడియోను చూసాము అని చెప్తున్నాం అనమాట. అంటే ఇప్పుడే జరిగిపోయింది ఆ పని, అందువల్ల దీన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాల్సిన అవసరం ఉంటుంది. అలానే షీ హ్యాస్ ఆల్రెడీ రిటన్ ది ఎగ్జామినేషన్, సో ఆ అమ్మాయి ఎగ్జామ్ రాసింది ఆల్రెడీ, అంటే గంట అయ్యవచ్చు 2 గంటలు కావచ్చు, అమ్మాయి ఆల్రెడీ ఎగ్జామ్ రాసింది అని చెప్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే హీ హ్యాజెంట్ రిటర్న్ టిల్ నౌ అంటే ఆయన ఇంకా రాలేదు, అంటే ఆ ఎఫెక్ట్ ఇంకా ఉంది, ఎప్పుడో పోయినా అలా ఇంకా రాలేదు, ఆ ఎఫెక్ట్ ఇంకా ఉంది అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే దే హ్యావ్ మూవ్డ్ హియర్ రీసెంట్లీ. రీసెంట్ అంటే ఇంతకు ముందే అనమాట, అంటే 2-3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిర్రు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అంటే ఎఫెక్ట్ ఇంకా ఉంది. 2-3 రోజుల క్రితం ఆ పని అయిపోయినప్పటికి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అంటే ఆ ఎఫెక్ట్ ఇంకా ఉంది. అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా, సందర్భాలలో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్, వాక్య నిర్మాణం ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ను మనం వాడడం జరుగుతుందన్నమాట. ఇక 4వది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనినే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటూ ఉంటామండి. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్, వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్గా మనకు కనిపిస్తూ ఉందండి. హ్యావ్ అనేది ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వాడుతాము ఇంక్లూడింగ్ ఐ. హ్యాస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే వాడుతూ ఉంటాము. ఇక మనం వాక్యాలు చూసినట్టయితే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్, యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్, యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్, he has been playing, she has been playing, they have been playing. సో ఇది మనకు బేసిక్ స్ట్రక్చర్గా కనిపిస్తుంది. మరి ఈ టెన్స్ను మనం ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైనా ఒక పని ఇంతకు ముందే మొదలయ్యి, పాస్ట్లో గతంలో మొదలయ్యి ఇప్పుడు జరుగుతూ ఉండి ఇంకా ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం ఉంటే ఇలాంటి సందర్భాలలో మనము ప్రజెంట్
పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు జరుగుతుంటుంది, ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం ఉంటుంటుంది అనమాట. సో ఇలాంటి సందర్భాలలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకి ఇందులో 2 కీవర్డ్స్ కనిపిస్తుంటాయి. అవి యాక్చువల్గా ప్రపోజిషన్స్ అనమాట. అవే సిన్స్, ఫర్. సిన్స్ అనేది ఎప్పుడు వాడతామంటే పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి వాడతాం అనమాట. అంటే టైమ్ ఆఫ్ యాక్షన్, ఒక పని ఎప్పుడు మొదలైంది అని తెలియజేయడానికి సిన్స్ వాడుతుంటాము. మరి ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి వాడుతుంటాము. అంటే ఎంత కాలం ఆ పని జరిగింది అని చెప్పడానికి ఫర్ అనేది ఉపయోగిస్తూ ఉంటాము. ఈ 2 వర్డ్స్ చాలా కీలకము. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలా ఎగ్జామినేషన్స్లో మనకు చాలా క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి అడగడం జరిగిందనమాట. ఇక మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ 5 PM. సో 5 గంటల నుంచి ఈయన టీవీ చూడడం మొదలుపెట్టిండు. ఇప్పుడు 7 గంటలు అయింది, అయినా చూస్తున్నాను అనమాట. సిన్స్ అని ఎందుకు వాడడం? 5 గంటలకు ఆయన యాక్షన్ మొదలైంది, టీవీ చూడడం అనే ఒక పని మొదలైంది అనమాట. సో పాయింట్ ఆఫ్ టైం అనమాట, అది కరెక్ట్గా ఆ టైంలో యాక్షన్ మొదలైంది కాబట్టి సో సిన్స్ అని వాడడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇంకా చూస్తూనే ఉండి ఇంకా గంట సేపు చూడొచ్చు ఎక్స్ట్రా, సో అనే మీనింగ్లో మనం ఆ సెంటెన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 years. సో ఇక్కడ ఆయన 6 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటుండు. ఫర్ అని ఎందుకు వాడాము? 6 years అనేది పాయింట్ ఆఫ్ టైం కాదు, టోటల్ కాలం, ఆ వ్యవధి అనమాట. ఆ వ్యవధి 6 సంవత్సరాలు అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ అనేది వాడడం జరిగింది. సో ఆయన 6 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు అంటే ఇంకా నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. అంటే 6 సంవత్సరాల క్రితం ఆ పని మొదలెట్టిండు, ఇంకా నడుస్తుంది, ఇంకా ఫ్యూచర్లో నడిచే అవకాశం కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఇంకా కొన్ని సెంటెన్సులు చూసినట్టయితే వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎమ్మెల్యే సిన్స్ 10 AM. యాక్షన్ స్టార్టెడ్ 10 గంటలకు స్టార్ట్ అయింది, 12 అవుతుంది, 2 గంటల వరకు కూడా పట్టవచ్చు. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. 2 గంటల నుంచి పడుతుంది వర్షం, ఇంకా తగ్గలే, ఫ్యూచర్లో కూడా పడే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే షీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ సండే. సండే నుంచి ఆమెకు జ్వరం వస్తుంది, ఈరోజు మండే, సో ఇంకా తగ్గలేదు అని చెప్తున్నాను అనమాట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒక వాక్యం గతంలో మొదలై ఇప్పుడు జరుగుతూ ఉండి ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం ఉంటే ఇలాంటి సందర్భాలలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడడం జరుగుతుంది. దీని స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఏంటంటే ఈ వాక్య నిర్మాణం ఎలా ఉంటుందండి? సబ్జెక్టు ప్లస్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇన్ఫామ్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. అంటే రాజు రైట్స్ అ లెటర్ అన్నాం అనుకోండి, ఆయన రెగ్యులర్గా లెటర్ రాస్తూ ఉంటాడని అర్థం చేసుకోవచ్చు. ఆయన రెగ్యులర్ యాక్టివిటీ, రైటింగ్ లెటర్ అనేది ఆయనకు రెగ్యులర్ యాక్టివిటీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా రాజు ఈజ్ రైటింగ్ ఎ లెటర్ అన్న అనుకోండి, అంటే ఇప్పుడు ఆయన రాస్తుండు, ప్రజెంట్ ఆయన రాస్తుండు అనమాట, యాక్టివిటీ రన్ అవుతుంది. అలా కాకుండా రాజు హ్యాస్ రిటన్ ఏ లెటర్ అని అనుకోండి, ఆయన గంట క్రితమే రాశాడు, ఇప్పుడు రాయట్లేడు, హ్యాస్ రిటన్ ఆల్రెడీ అయిపోయింది, ఆ పని అయిపోయి కూర్చుండు. సో అలా కాకుండా రాజు హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్ అన్నాను అనుకోండి, ఆయన 1 గంట నుంచి రాస్తూనే ఉన్నాడు, ఇంకా రాస్తుండు, ఇంకా గంట రాయొచ్చు అనే చిన్న డిఫరెన్షియేషన్ మనకి 4 సెంటెన్సెస్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ 4 కూడా డిఫరెంట్ సందర్భాలు, అందువల్ల డిఫరెంట్ పర్పస్ను సర్వ్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ప్రజెంట్ టెన్స్ అనేది డిఫరెంట్ పర్పస్లో చాలా వ్యాస్ట్గా ఉపయోగిస్తూ ఉంటాము. మనం ప్రజెంట్ టెన్స్లో చక్కగా అర్థం చేసుకున్నట్టయితే మనం ఇంగ్లీష్ భాషను ఎక్కువ మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. నమస్తే అండ్ వెల్కమ్. రాజు wrote a letter. రాజు was writing a letter. రాజు had written a letter. రాజు had been writing a letter. ఈ 4 వాక్యాలలో సబ్జెక్ట్ రాజు కామన్గా ఉంది, ఆబ్జెక్ట్ ఎ లెటర్ కామన్గా ఉంది. మరి మారింది ఏంటి? ఈ వర్బ్ తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది ఈ 4 వాక్యాలలో. ఇలా మారిన రూపము వివిధ సందర్భాలలో వేరువేరుగా వాడడం జరుగుతుందన్నమాట. అన్నీ ఒకే రకంగా వాడడం జరగదు, వివిధ సందర్భాలలో వివిధ వాక్యాలు వాడాల్సిన అవసరం ఉందన్నమాట. కానీ చూసినట్టయితే ఈ 4 వాక్యాలు కూడా ఒకే టెన్స్కి సంబంధించినవి. అది ఏ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్ అనమాట. సో మరి ఈ వీడియోలో పాస్ట్ టెన్స్లో ఉన్న 4 టెన్స్ల గురించి తెలుసుకొని అవి ఎప్పుడు, ఎందుకు, ఎలా వాడతామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ బ్యాక్. పాస్ట్ టెన్స్ అంటే తెలుగులో మనము భూతకాలము అని అంటూ ఉంటాం అనమాట, అంటే జరిగిపోయిన కాలం. దీన్ని ఒక 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే
పాస్ట్ సింపుల్ టెన్స్, రెండవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఇక ఒక్కొక్క టెన్స్ తీసుకొని అది ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎలా వాడతామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా సింపుల్ పాస్ట్ టెన్స్. ఫస్ట్ది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. దీన్నే పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటే వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్టు ప్లస్ మరియు వర్బ్ టు అంటే రెండవ రూపము, వర్బ్ యొక్క రెండవ రూపము అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ను వాడడం జరుగుతుంది అనమాట. ఇక మనం వాక్యాలు చూసినట్టయితే ఐ ప్లేడ్, వీ ప్లేడ్, యూ ప్లేడ్, యూ ప్లేడ్, హీ షీ ఇట్ ప్లేడ్, దే ప్లేడ్ అనే బేసిక్ వాక్య నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి సింపుల్ పాస్ట్ టెన్స్లో. మరి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వాడతామండి? ఆల్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిన అన్ని విషయాల గురించి చెప్పడానికి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడడం జరుగుతుంది అనమాట. గతం అంటే నిన్నటి నుంచి వెనకకు జరిగిన అన్ని విషయాలను చెప్పడానికి కూడా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడడం జరుగుతుంది. ఇందులో కొన్ని కీవర్డ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, ఇన్ 2047, ఎగో, ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇందులో చాలా ముఖ్యమైనది ఇట్స్ టైమ్ అనే ఒక ఫ్రేజ్ అనమాట. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చినప్పుడు ఇట్స్ టైమ్ తర్వాత మనకు సింపుల్ పాస్ట్ టెన్సే వాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే వర్బ్ యొక్క రెండవ రూపమే, వర్బ్ టూనే వాడాలి తప్ప ఇంకొకటి కాదు. మనం ఎగ్జాంపుల్స్లో చూసుకున్నట్టయితే ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే అంటే నేను నిన్న సినిమా చూశాను, నిన్న అయిపోయింది ఆ పని. అందువల్ల ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో వాచ్డ్ అనేది వర్బ్ టూగా వాడడం జరిగింది అనమాట. ఇక రెండవ సెంటెన్స్ చూసినట్టయితే వీ వ్రోట్ ది ఎగ్జామ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ పోయిన సంవత్సరం రాసాము, వ్రోట్ వర్బ్ టూ. ఇంకా మూడో సెంటెన్స్ షీ వెంట్ హోమ్ ఎ వీక్ ఎగో, ఒక వారం క్రితం ఆమె వెళ్ళిపోయింది, వారం క్రితమే అయిపోయింది. సో వెంట్ అనేది వర్బ్ టూ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడడం జరిగింది. అదేవిధంగా దే లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. సో వాళ్ళు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నారు, అంటే ఇప్పుడు ఉండట్లేరు అనమాట. సో ఉన్నారు, వెళ్ళిపోయారు అనమాట. సో దే లివ్డ్, సో ఇక్కడ ఉన్నారనమాట. సో అందువల్ల లివ్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడడం జరిగింది, అది వర్బ్ టూగా ఉన్నదనమాట. అదేవిధంగా ఇట్స్ టైమ్ వీ వెంట్ టు కాలేజ్. సో ఇక్కడ ఇట్స్ టైమ్ అనే ఒక ఫ్రేజ్ వచ్చింది, దాని తర్వాత వీ వెంట్ అనే వర్బ్ టూ వచ్చింది అనమాట. సో వెంట్ అనేదే అనాలన్నమాట. అట్లా కాకుండా ఇట్స్ టైమ్ వీ ఆర్ గోయింగ్ టు కాలేజ్ అనేది రాంగ్ అనమాట. సో ఇట్స్ టైమ్ వీ వెంట్ టు కాలేజ్ అనేదే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా ఇట్స్ టైమ్ అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది గడిచిపోయిన అన్ని పనుల గురించి చెప్పడానికి వాడుతూ ఉంటాము. దాని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు ప్లస్ వర్బ్ టూ అంటే సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, వర్బ్ రెండవ రూపాన్ని వాడడం జరుగుతుంది అనమాట. రెండవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దీన్నే పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. ఇక ఈ టెన్స్లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్టు ప్లస్ వాస్ కానీ వర్ కానీ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. వాస్ అనే హెల్పింగ్ వర్బ్ మనము అన్ని సింగులర్ సబ్జెక్ట్స్కు వాడాలి. వర్ అనే హెల్పింగ్ వర్బ్ మనము అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్కి వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక మనము బేసిక్ స్ట్రక్చర్స్ చూసినట్టయితే ఐ వాజ్ ప్లేయింగ్, వీ వర్ ప్లేయింగ్, యూ వర్ ప్లేయింగ్, యూ వర్ ప్లేయింగ్, హీ వాజ్ ప్లేయింగ్, షీ వాజ్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్. సో ఇలా మనకు బేసిక్ స్ట్రక్చర్స్ కనపడుతుంటాయి ఈ సెంటెన్స్లో. మరి ఈ టెన్స్ను మనం ఎప్పుడు వాడతాం అంటే గతంలో ఫలానా సమయంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పని జరిగింది కొంతకాలం అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరుగుతుంది అనమాట. మరి కొన్ని కీవర్డ్స్ కూడా ఈ టెన్స్లో మనకు కనిపిస్తుంటాయి. అవి ఏంటంటే అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, at this time last Sunday, at this time then, at 10 AM yesterday, at 10 PM last Monday, at that time yesterday. సో ఇలాంటి కొన్ని ఫ్రేజులు మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. సో నిన్న ఈ టైంకి నేను టీవీ చూస్తూ ఉన్నాను అని ఈరోజు నువ్వు చెప్తున్నావు అనమాట. చూస్తూ ఉండడం అనేది వాజ్ వాచింగ్ అనమాట. దాన్నే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటూ ఉంటాం అనమాట. అదేవిధంగా వీ వర్ స్లీపింగ్ అట్ దిస్ టైమ్ దెన్, అప్పుడు ఈ టైంలో మేము నిద్రపోతూ ఉన్నాము
అని చెప్తున్నాం అనమాట. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే షీ వాజ్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్ అట్ 10 AM లాస్ట్ మండే. ఈ మండే రోజు చెప్తున్నాం, పోయిన మండే 10 గంటలకు ఆమె ఎగ్జామ్ రాస్తుంది, 10 గంటలకు ఆమె రాస్తూ ఉంది అనమాట. సో దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ద కిడ్స్ వర్ రీడింగ్ ఎట్ దాట్ మూమెంట్ లాస్ట్ వీక్. ఈ వీక్ నువ్వు మాట్లాడతాము, పోయిన వారం ఆ టైంలో ఆ పిల్లలు చదువుకుంటూ ఉర్రు అంటాము కదా. సో ఇదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటుంటాము. అదేవిధంగా దే వర్ వర్కింగ్ ఎట్ 10 PM లాస్ట్ నైట్. సో నిన్న రాత్రి వాళ్ళు 10 గంటలకు పని చేస్తూ ఉన్నారు అని ఈ రోజు రాత్రి 10 గంటలకు నువ్వు చెప్తున్నావు, లేకపోతే ఈ రోజు రాత్రి చెప్తున్నావు. సో దీన్నే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం అనమాట. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒక నిర్దిష్టమైన సమయంలో గతంలో కొంత పని జరిగినట్టయితే కొంతకాలం అది చెప్పడానికి వాడుతూ ఉంటామండి. సో మరి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు ప్లస్ వాస్ కానీ వర్ కానీ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది ఒక రకమైన ఉపయోగం. మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఇంకొక రకంగా కూడా వాడచ్చు. అదేంటంటే ఒక పని కనుక గతంలో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి కొంతవరకు నడిచి అక్కడ అయిపోయింది అనుకోండి, ఇలాంటి పనులను మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడడం జరుగుతుంది. కీవర్డ్స్ ఏంటంటే దాట్ వీక్, దాట్ డే, బిట్వీన్ 10 AM అండ్ 3 PM, బిట్వీన్ 7 AM అండ్ 8 AM. సో ఇలా కొన్ని కీవర్డ్స్ను, కీ ఫ్రేజెస్ను మనం వాడడం జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఐ వాజ్ టీచింగ్ గ్రామర్ దట్ వీక్. ది ఎంటైర్ వీక్ I started the first day of the week and ended at the last day of the week. So entire week I was teaching grammar. So I started there and ended there itself. In a similar manner, the next example is we were sleeping that day between 1 PM and 3 PM. Between 1 PM and 3 PM we were sleeping. That time, not now. In a similar manner, she was chatting yesterday between 7 PM and 11 PM. From 7 to 11 PM she was chatting. Yesterday, not today. She completed yesterday itself. In a similar manner, they were building a bridge that year, not this year. That entire year they were building. So that entire year the activity was continuing. So for this kind of situations we use పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంతేకాకుండా ఇంకొక రకంగా కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు 2 పనులు కనుక గతంలో జరిగి ఉంటే, అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని వచ్చి జరిగినప్పుడు మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఎప్పుడు వాడాలి? ఏ పని అయితే జరుగుతూ ఉంటుందో గతంలో ఆ పనిని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. ఏ పని అయితే మధ్యలో వస్తుందో, ఏ పని అయితే మధ్యలో జరుగుతుందో ఇంకో పని, ఆ పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు మన కీవర్డ్స్ వైల్, వెన్ అనే కీవర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ వెన్ రవి కేమ్ టు మై రూమ్ ఎస్టర్డే. సో ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, నేను బుక్ చదువుతూ ఉన్నప్పుడు రవి కేమ్ టు మై రూమ్, రవి వచ్చిండు అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు రవి వచ్చిండు అంటే రెండో పని రవి రావడం అనమాట. నువ్వు చదువుతూ ఉండడం అని ఏదైతే ఉందో వాజ్ రీడింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాము. రవి కేమ్ అనేది వర్బ్ టు కేమ్ అనేది కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా వైల్ వీ వర్ గోయింగ్ టు స్కూల్ వీ సా అన్ యాక్సిడెంట్. సో మేము స్కూల్కు వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ చూసాము. సో వెళ్తూ ఉన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వాజ్ గోయింగ్, యాక్సిడెంట్ చూసాము, వీ సా. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. అదేవిధంగా లైట్స్ వెంట్ ఆఫ్ వైల్ హీ వాజ్ రైటింగ్. సో లైట్స్ వెంట్ ఆఫ్, సో వెళ్ళిపోయినాయి అనమాట. వైల్ హీ వాజ్ రైటింగ్, సో రాస్తూ ఉన్నప్పుడు, జరుగుతూ ఉన్నప్పుడు వెంట్ ఆఫ్, సింపుల్ పాస్ట్ టెన్స్. రైటింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అదేవిధంగా ద గర్ల్ ఫెల్ డౌన్ వైల్ షీ వాజ్ సైక్లింగ్. ఫెల్ డౌన్ సింపుల్ పాస్ట్ టెన్స్, వాజ్ సైక్లింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని వచ్చినప్పుడు జరుగుతూ ఉన్న పనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ఏ పని అయితే మధ్యలో వచ్చిందో పాస్ట్ టెన్స్లో ఆ పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వివిధ సందర్భాలలో బాగా అర్థం చేసుకోవడానికి వాడుతూ ఉంటాం అనమాట. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ వాస్ కానీ వర్ కానీ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ అనమాట.
సో హ్యాడ్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి మనం వాడుతూ ఉంటామండి. సో ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్స్ చూసినట్టయితే ఐ హ్యాడ్ ప్లేడ్, వీ హ్యాడ్ ప్లేడ్, యూ హ్యాడ్ ప్లేడ్, యూ హ్యాడ్ ప్లేడ్, హీ షీ ఇట్ హ్యాడ్ ప్లేడ్, దే హ్యాడ్ ప్లేడ్. సో ఇది మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్గా కనపడుతూ ఉంది. ఇక మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఎప్పుడు వాడతామంటే ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ముందే జరిగిపోయిన పనులను గురించి చెప్పడానికి వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఒక యాక్షన్ ఒక గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ముందే అయిపోయి ఉంటే వాటి గురించి చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడడం జరుగుతూ ఉందన్నమాట. కొన్ని కీవర్డ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే, బై 10 AM ఎస్టర్డే, బై లాస్ట్ జూలై, బై లాస్ట్ ఫ్రైడే, బై లాస్ట్ సండే, బై 2020 ఇలా కొన్ని మనకు కీ ఫ్రేజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ టైం ఫ్రేజెస్. వీటికి ముందు తప్పకుండా బై కానీ బిఫోర్ కానీ ఈ రెండు ప్రిపోజిషన్స్లో ఏదో ఒకటి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంటుందన్నమాట. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే దే హ్యాడ్ రీచ్డ్ హియర్ బై 4 PM. సో ఈరోజు నువ్వు చెప్తున్నావు నిన్న 4 గంటలకల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. సో 4 గంటలకల్లా, సో బై 4 PM దే హ్యాడ్ రీచ్డ్. సో పాస్ట్ పర్ఫెక్ట్, ఆల్రెడీ రీచ్ అయిపోయారు వాళ్ళు ఇక్కడికల్లా అని చెప్తున్నాం అనమాట. అదేవిధంగా షీ హ్యాడ్ వేకేటెడ్ దట్ రూమ్ బిఫోర్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టయానికి ఆమె రూమ్ ఖాళీ చేసింది. షీ హ్యాడ్ వేకేటెడ్ బై దిస్ టైమ్. సో నిన్న ఈ టైం కల్లా, బై దిస్ టైమ్ ఎస్టర్డే. సో అందువల్ల హ్యాడ్ వేకేటెడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడడం జరిగింది. అదేవిధంగా హీ హ్యాడ్ బిల్ట్ ద హౌస్ బై 2018. 2018 కల్లా ఆయన ఇల్లు కట్టేసిండు. హ్యాడ్ బిల్ట్, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అదేవిధంగా వీ హ్యాడ్ కంప్లీటెడ్ ఎగ్జామ్స్ బై లాస్ట్ ఫ్రైడే. సో పోయిన శుక్రవారం కల్లా మా ఎగ్జామ్స్ అయిపోయినాయి. హ్యాడ్ కంప్లీటెడ్, ఆల్రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఇలా గతంలో ఒక నిర్దిష్ట సమయానికి అయిపోయిన పనిని గురించి చెప్పడానికి వాడుతుంటాము. అదేవిధంగా ఇంకొక రకం కూడా మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతూ ఉంటాం. అది ఎలా అంటే ఒకవేళ గతంలో 2 పనులు కనుక జరిగినట్టయితే అందులో మొదట జరిగిన పనిని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతూ ఉంటాము. ఇక దాని తర్వాత జరిగిన పని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ను వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఒకే వాక్యంలో 2 రకాల టెన్స్ను వాడడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఇట్ హ్యాడ్ గాట్ డార్క్ వైల్ వి వెంట్ దేర్ ఎస్టర్డే. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకు 2 పనులు కనబడుతున్నాయి. ఒకటేంటి గాట్ డార్క్ అంటే చీకటి కావడము. నెక్స్ట్ ఏంటి వెంట్ దేర్ అక్కడికి వెళ్ళడము. అంటే మేము అక్కడికి వెళ్ళే లోపే చీకటి అయిపోయింది. సో ముందే చీకటి అయింది అనమాట. సో అందువల్ల ముందే అయిపోయిన పని కాబట్టి చీకటి కావడం, అందువల్ల హ్యాడ్ గాట్ డార్క్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాం. దాని తర్వాత మేము వెళ్ళాం కాబట్టి వెంట్ దేర్ అనమాట. వి వెంట్ దేర్ అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా నిన్ననే జరిగింది అనమాట. అందువల్ల ఇదంతా కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ వెన్ దే వెంట్ దేర్. సో మేము అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది. అందువల్ల ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. సో హ్యాడ్ లెఫ్ట్ అనేది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ముందు జరిగింది కాబట్టి దాని తర్వాత మేము అక్కడికి వచ్చినాం అనమాట. సో దే వెంట్ స్టేషన్ అనమాట. సో దే వెంట్ అనేది సెకండ్ జరిగింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయడం జరిగింది. అదేవిధంగా ద మినిస్టర్ హ్యాడ్ కమ్ బిఫోర్ ద మీటింగ్ బిగాన్. సో మినిస్టర్ హ్యాడ్ కమ్ బిఫోర్ ద మీటింగ్ బిగాన్. మీటింగ్ స్టార్ట్ కాకముందుకే మినిస్టర్ వచ్చిండు. సో మినిస్టర్ ముందు రావడం జరిగింది అందువల్ల సో మినిస్టర్ హ్యాడ్ కమ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడం జరిగింది. ద మీటింగ్ బిగాన్ అనేది తర్వాత జరిగింది కాబట్టి మీటింగ్ తర్వాత మొదలైంది కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ కేమ్ హియర్ ఆఫ్టర్ వీ హ్యాడ్ టేకెన్ డిన్నర్. సో మేము డిన్నర్ చేసిన తర్వాత ఆయన వచ్చిండు. డిన్నర్ చేయడం అనేది ముందు జరిగింది. అందువల్లనే వీ హ్యాడ్ టేకెన్ డిన్నర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసాము. దాని తర్వాత ఆయన వచ్చిండు. అందువలన అది సింపుల్ పాస్ట్ టెన్స్లో హీ కేమ్ అని రాయడం జరిగింది అనమాట. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది 2 యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ అంటే ముందు జరిగిన పనిని చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడడం జరుగుతుంది. దాని తర్వాత జరిగిన యాక్షన్ చెప్పడానికి పనిని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడడం జరుగుతుంది అనమాట. ఇక మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు మరియు హ్యాడ్ మరియు వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ను వాడడం జరుగుతుంది. 4వది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్నే మనం పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. దీనిలో స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్
ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ మనకు కనిపిస్తూ ఉంది. హ్యాడ్ అనేది అన్ని సబ్జెక్ట్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనం బేసిక్ స్ట్రక్చర్ చూసినట్టయితే, వాక్య నిర్మాణాలు చూసినట్టయితే ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, యూ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, యూ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, హీ షీ ఇట్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. ఇవన్నీ మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్సెస్గా కనిపిస్తుంటాయి. మరి ఈ టెన్స్ను మనం ఎప్పుడు వాడతామంటే గతంలో నిర్దిష్ట సమయానికంటే ముందు జరుగుతూనే ఉన్న విషయాలని చెప్పడానికి. అంటే ఒక పని కనుక గతంలో మొదలై ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఆ పని జరిగి ఇంకా జరిగే అవకాశం ఉండుంటే మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరుగుతుందన్నమాట. కొన్ని కీవర్డ్స్ని మనం చూసినట్టయితే బై ఎస్టర్డే, బై లాస్ట్ జనవరి, బై లాస్ట్ ఫ్రైడే, బై లాస్ట్ సండే. సో ఇలా కొన్ని కీవర్డ్స్ మనకు సెంటెన్సెస్లో కనిపిస్తూ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 years బై లాస్ట్ సండే. అంటే నేను ఇంగ్లీష్ చెప్పబట్టి పోయిన సండే కల్లా 15 సంవత్సరాలు అయింది. అంటే పోయిన సండే కల్లా 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అని నేను ఆపేయలే, ఇంకా చెప్తూనే ఉన్నాను, అది జరుగుతూనే ఉంది. కానీ లాస్ట్ సండే వరకు మాత్రం 15 years కంప్లీట్ అయిపోయింది చెప్పబట్టి. అంటే నేను 15 years క్రితం స్టార్ట్ చేసి లాస్ట్ సండే వరకు 15 years అయ్యింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరుగుతుందన్నమాట. ఇంకో ఉదాహరణ చూసినట్టయితే వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 20 years బై ఎస్టర్డే. నిన్నటి వరకు మేము హైదరాబాద్లో ఉండబట్టి 20 సంవత్సరాలు అయింది అని బంద్ చేసినామా? బంద్ చేయలే, ఇంకా ఉంటున్నాం. కానీ నిన్నటి వరకు 20 సంవత్సరాలు అయిందని మనము జరిగిపోయిన పని గురించి చెప్తూ ఉన్నాం అనమాట. అంటే 20 సంవత్సరాలు మొత్తం ఉన్నాం అనమాట. సో అదేవిధంగా షీ హ్యాడ్ బీన్ డాన్సింగ్ ఫర్ 30 years బై లాస్ట్ సమ్మర్. పోయిన ఎండాకాలం వరకల్లా ఆమె డాన్స్ చేయబట్టి 30 సంవత్సరాలు అయింది, కానీ ఆపలే, ఇంకా వేస్తూనే ఉంది. కానీ లాస్ట్ సమ్మర్ వరకు 30 సంవత్సరాలు అయిపోయిందని చెప్తూ ఉన్నాం అనమాట. అదేవిధంగా వీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 40 years బై లాస్ట్ మండే. సో పోయిన సోమవారం కల్లా 40 సంవత్సరాలు అయింది మేము పని చేయబట్టి ఇక్కడ. సో అంత పెద్ద పీరియడ్లో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఇంకా పనిచేస్తూనే ఉన్నారు అనమాట. సో ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒక పని గతంలో మొదలై ఒక నిర్దిష్ట సమయం వరకు జరిగి ఇంకా జరిగే అవకాశం ఉండుంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడడం జరుగుతుంది. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ చూసినట్టయితే ఈ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు రాజు రోట్ ఎ లెటర్ అంటే రాజు ఉత్తరం రాశాడు నిన్న, అయిపోయింది ఆ పని. అలా కాకుండా రాజు వాజ్ రైటింగ్ లెటర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అన్నాం అనుకోండి, నిన్న ఈ టైంకి ఆయన రాస్తూ ఉన్నాడు అని చెప్తున్నాం అనమాట. అలా కాకుండా రాజు హ్యాడ్ రిటన్ ద లెటర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అన్నాం అనుకోండి, సో నిన్న ఈ టైం కల్లా రాసేసిండు, అయిపోయింది ఆ పని అని చెప్తున్నాము. అలా కాకుండా రాజు హ్యాడ్ బీన్ రైటింగ్ లెటర్ ఫర్ 10 times బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైం కల్లా ఆయన 10 సార్లు ఉత్తరం రాయడం జరిగింది అని చెప్తున్నాం అనమాట. సో ఈ 4 వాక్యాలు కూడా 4 వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా వివిధ విషయాల్ని చెప్పడానికి వాడుతున్నాము. ఇవన్నీ కూడా ఒకే టెన్స్కు సంబంధించింది, అవన్నీ కూడా పాస్ట్ టెన్స్ అంటే భూతకాలానికి సంబంధించిన అంశాలు అనమాట. సో మరి ఈ వీడియోలో మీరు పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, మరి పాస్ట్ టెన్స్ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నమస్తే and welcome. Raju will write a letter. Raju will be writing a letter. Raju will have written a letter. Raju will have been writing a letter. ఈ 4 వాక్యాలలో సబ్జెక్ట్ రాజు, ఆబ్జెక్ట్ ఏ లెటర్ అనేది కామన్గా ఉంది. ఇక మారుతున్నదల్లా వర్బ్ ఫామ్స్, వర్బ్ యొక్క రూపాలే మారుతున్నాయి. ఇలా మారిన వర్బ్ యొక్క రూపాలు వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా వాడడం జరుగుతుంది. సో ఈ 4 సెంటెన్స్లు కూడా 4 వేరువేరు మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఈ 4 సెంటెన్సెస్ కూడా ఒకే టెన్స్కు సంబంధించినవి, అదే ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిన వాక్యాలు అనమాట. మరి ఫ్యూచర్ టెన్స్ను ఎలా వాడాలి, ఏ సందర్భంలో వాడాలి అనేదే ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. మరి స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ బ్యాక్. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలము తెలుగులో, అంటే జరగబోయే దాన్ని మనము ఫ్యూచర్ టెన్స్
అని అనడం జరుగుతుంది అనమాట. దీన్ని బేసికల్గా ఒక 4 విధాలుగా విభజించడం జరిగింది. వీటిని 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ అని అంటుంటాము. అందులో మొదటిది ఫ్యూచర్ సింపుల్ టెన్స్, రెండవది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, మూడవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా చెప్పడం జరుగుతుంది. ఇక మనము ఒక్కొక్క టెన్స్ తీసుకొని అది ఎప్పుడు ఎలా మంచిగా వాడాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీన్నే మనము ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అనడం జరుగుతుంది. మరి ఈ టెన్స్లో మనము స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటే వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్టు ప్లస్ షెల్ కానీ విల్ కానీ ప్లస్ వర్బ్ యొక్క మొదటి రూపం అంటే వర్బ్ 1 మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనము బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ చూసినట్టయితే ఐ విల్ ప్లే, వి విల్ ప్లే, యూ విల్ ప్లే, యూ విల్ ప్లే, హీ షీ ఇట్ విల్ ప్లే, దే విల్ ప్లే. ఇక మనకు బేసిక్ స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. ఇక ఈ షెల్ అనేది ఏదైతుందో అది బ్రిటిష్ ఇంగ్లీష్లోనే వాడతాము, అమెరికన్ ఇంగ్లీష్లో వాడము. అంటే ఐ షల్ ప్లే అని అన్నాం అనుకోండి, ఇది ఐ అనే సింగులర్ సబ్జెక్ట్తో ఫస్ట్ పర్సన్ సింగులర్తో మాత్రమే వాడాలి. అది కేవలం స్టేట్మెంట్స్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్లలో మాత్రమే వాడాల్సిన అవసరము ఉంటుందన్నమాట. సో ఇక మరి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు వాడతామంటే అన్ని భవిష్యత్తులో జరగబోయే పనులను గురించి చెప్పడానికి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను వాడడం జరుగుతుంది. కొన్ని కీవర్డ్స్ మనకు కనబడుతుంటాయి అన్నమాట. ఏంటి అవి? టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, బై 2024 ఇలా కొన్ని కీవర్డ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ విల్ బై ఏ కార్ టుమారో, రేపు నేను కారు కొంటాను. రేపు అంటే ఈరోజు కాదు, అందువల్ల ఐ విల్ బై అని ఫ్యూచర్ టెన్స్ను వాడడం జరిగిందనమాట. అదేవిధంగా వీ విల్ గివ్ యూ పార్టీ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ పార్టీ ఇస్తాము, సో వచ్చే వారము, సో అందువల్ల వీ విల్ గివ్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడడం జరిగింది. అదేవిధంగా దే విల్ నో దేర్ రిజల్ట్స్ ఇన్ 2021 అంటే 2021లో వాళ్ళ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో 2021 కాబట్టి ఫ్యూచర్ కాబట్టి ఇది విల్ నో అనమాట, ఫ్యూచర్ వర్బ్ను వాడడం జరిగింది అనమాట. అదేవిధంగా షీ విల్ కమ్ టుమారో, రేపు వస్తుంది ఆమె. సో రేపు వస్తుంది కాబట్టి విల్ కమ్ అనే మనం వర్బ్ను వాడడం జరిగింది అనమాట. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది భవిష్యత్తులో జరిగే అన్ని పనుల గురించి చెప్పడానికి వాడుతూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ వర్బ్ యొక్క మొదటి రూపం వర్బ్ 1 వాడడం జరుగుతుంది అనమాట. రెండవది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. దీన్నే ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. ఇక స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఒక వాక్య నిర్మాణం చూసినట్టయితే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ మరియు బీ ప్లస్ వర్బ్ 1 మరియు ఇంగ్ ఫామ్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. మనము వాక్య నిర్మాణాలు చూసినట్టయితే ఐ విల్ బీ ప్లేయింగ్, వీ విల్ బీ ప్లేయింగ్, యూ విల్ బీ ప్లేయింగ్, యూ విల్ బీ ప్లేయింగ్, హీ షీ ఇట్ విల్ బీ ప్లేయింగ్, దే విల్ బీ ప్లేయింగ్. ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్స్ ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో. మరి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వాడతామంటే అన్ని ఆన్గోయింగ్ యాక్షన్స్ భవిష్యత్తులో ఏవైతే ఉన్నాయో అంటే భవిష్యత్తులో ఫలానా సమయంలో జరుగుతూ ఉండే విషయాల గురించి చెప్పడానికి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరుగుతుందన్నమాట. మనకు కొన్ని కీవర్డ్స్ ఈ టెన్స్లో రావడం జరుగుతుంది. ఏంటి అంటే అట్ దిస్ టైమ్ టుమారో, at 10 AM tomorrow, at 6 PM next Sunday, at that time next Friday, next year, next hour. ఇలాంటి అన్నీ కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కీవర్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ విల్ బీ వాచింగ్ మూవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. సో రేపు ఈ సమయానికల్లా నేను సినిమా చూస్తూ ఉంటాను అని చెప్పడానికి అంటే రేపు ఈ టైంకి చూస్తూ ఉంటావు, పని చేస్తూ ఉంటావు అనమాట. సో అందువల్ల ఐ విల్ బీ వాచింగ్ అనే కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వర్బ్ను వాడడం జరిగిందనమాట. అదేవిధంగా వీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ హియర్ అట్ 2 PM టుమారో. సో రేపు 2 గంటలకు ఇక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో రేపు ఈ పని చేస్తూ ఉంటాం కాబట్టి విల్ బీ వెయిటింగ్ అనే ఫ్యూచర్ కంటిన్యూస్ ఫామ్ వర్బ్ను వాడడం జరిగిందనమాట. అదేవిధంగా దే విల్ బీ ప్లేయింగ్ ఫుట్బాల్ బిట్వీన్ 10 AM and 5 PM టుమారో. రేపు 10 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు ఆ టైంలో. సో వాళ్ళు ఆ రేపు ఆడుతూ ఉంటారు కాబట్టి విల్ బీ ప్లేయింగ్ అనే మనము ఒక
కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ వర్బ్ ఫామ్ను వాడడం జరిగిందనమాట. అదేవిధంగా షీ విల్ బీ గోయింగ్ హోమ్ ఎట్ 6 PM టుమారో. రేపు 6 గంటలకు ఆమె ఇంటికి పోతూ ఉంటుంది. సో రేపు 6 గంటలకు కంపల్సరీ పోతూ ఉంటుంది అనమాట. అందువల్ల విల్ బీ గోయింగ్ అనమాట. అదేవిధంగా హీ విల్ బీ ఎట్ హోమ్ ఎట్ దాట్ టైమ్ నెక్స్ట్ ఫ్రైడే. శుక్రవారం ఆ టైం కల్లా ఆయన ఇంటికాడ ఉంటాడు. సో కంపల్సరీ ఉంటాడు కాబట్టి మనము దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పడం జరిగిందనమాట. సో భవిష్యత్తులో ఫ్యూచర్లో ఒక పని పలానా టైంలో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడడం జరుగుతుంది. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్టు ప్లస్ షెల్ కానీ విల్ కానీ ప్లస్ బీ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. మూడవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక ఈ టెన్స్లో స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్టు ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3గా మనకు కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇక సాధారణ వాక్యాలు మనం చూసినట్టయితే ఐ విల్ హ్యావ్ ప్లేడ్, వీ విల్ హ్యావ్ ప్లేడ్, యూ విల్ హ్యావ్ ప్లేడ్, యూ విల్ హ్యావ్ ప్లేడ్, హీ షీ ఇట్ విల్ హ్యావ్ ప్లేడ్, దే విల్ హ్యావ్ ప్లేడ్ అని మనకు బేసిక్ స్ట్రక్చర్స్ ఈ టెన్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ టెన్స్ను మనం ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ముందే జరిగి ఉండే అన్ని పనుల గురించి చెప్పడానికి ఈ టెన్స్ను వాడడం జరుగుతుందన్నమాట. అంటే భవిష్యత్తులో ఈ టైం కల్లా ఈ పని అయిపోతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడడం జరుగుతుంది. మరి ఈ టెన్స్లో మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. బై నెక్స్ట్ మండే, బై నెక్స్ట్ జూలై, బై దిస్ టైమ్ టుమారో, బై 5 PM నెక్స్ట్ వీక్, బై 2025 ఇలా కొన్ని కీ వర్డ్స్ మనకు కీ ఫ్రేజెస్ మనకు కనిపిస్తుంటాయి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ విల్ హ్యావ్ జాయిన్డ్ ద కాలేజ్ బై నెక్స్ట్ మండే అంటే వచ్చే సోమవారం కల్లా నేను కాలేజ్లో జాయిన్ అయిపోతా అంటే ఆ పని చేయడం అయిపోద్ది అనమాట వచ్చే సోమవారం కల్లా. అంటే విల్ హ్యావ్ జాయిన్ అయిపోయి ఉండేస్తా అయిపోద్ది అని నువ్వు ఈ సోమవారం చెప్తున్నావు, ఇంకా అది కాలే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడడం జరుగుతుంది. అదేవిధంగా వీ విల్ హ్యావ్ కెప్ట్ ఇట్ రెడీ బై నెక్స్ట్ జూలై. మేము నెక్స్ట్ జూలై కల్లా దాన్ని రెడీ చేస్తాం, ఇప్పుడు రెడీ కాలే. సో అందువల్ల ఇది అయిపోతుంది నెక్స్ట్ జూలై కల్లా, అందువల్ల వీ విల్ హ్యావ్ కెప్ట్ ఇట్ అని అంటున్నాం అనమాట. అదేవిధంగా షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ఎగ్జామ్స్ బై 5 PM నెక్స్ట్ సండే. సో నెక్స్ట్ సండే 5 గంటలకల్లా ఆమె పరీక్షలన్నీ అయిపోతాయి అని ఈరోజు చెప్తున్నాను నెక్స్ట్ సండే గురించి. సో అయిపోతాయని చెప్తున్నాను అనమాట. అదేవిధంగా దే విల్ హ్యావ్ ఈటెన్ లంచ్ బై 12 PM టుమారో. వాళ్ళు 12 గంటలకల్లా రేపు 12 గంటలకల్లా వాళ్ళు లంచ్ తినడం అయిపోద్ది. సో 12 గంటలకల్లా అయిపోద్ది అని చెప్తున్నాను అనమాట. అదేవిధంగా హీ విల్ హ్యావ్ జాయిన్ ద జాబ్ బై 2022 అంటే 2022 కల్లా ఆయన జాబ్లో జాయిన్ అవుతాడు అంటే అయిపోయి ఉంటుంది అనమాట. అప్పటికల్లా ఆ పని చేసి ఉంటాడు అనమాట. సో ఇలా ఒక పని భవిష్యత్తులో అయిపోతుంది ఈ టైం కల్లా అని నిర్దిష్టంగా చెప్పడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడడం జరుగుతుంది. మరి వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్టు ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 మనకు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో కనిపిస్తూ ఉందన్నమాట. నాలుగవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి దీన్నే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాము. స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇందులో వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ షెల్ ఆర్ విల్ మరియు హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్గా కనిపిస్తూ ఉంది. సో మనం బేసిక్ వాక్యాలు చూసినట్టయితే ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, వీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, యూ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, you will have been playing, he she it will have been playing, they will have been playing. ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తుంటాయి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. మరి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో నిర్దిష్ట సమయానికి ముందు జరుగుతూనే ఉండే పనులు చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడడం జరుగుతుంది అనమాట. అంటే ఒక పని గతంలో మొదలై భవిష్యత్తులో ఇక్కడి వరకు జరుగుతూ ఉంది, దాని తర్వాత కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడడం జరుగుతుంది అనమాట. ఇక కొన్ని కీవర్డ్స్ ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే ఫర్ 5 years బై టుమారో, ఫర్ 6 months బై నెక్స్ట్ మండే, ఫర్ ఎ డెకేడ్ బై నెక్స్ట్ జూలై, ఫర్ 3 weeks బై ద డే ఆఫ్టర్ టుమారో. ఇలాంటి కొన్ని కీవర్డ్స్ మనకు ఈ టెన్స్లో కనిపిస్తూ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 20 years బై టుమారో.
సో నేను ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరాలు అయింది రేపటికల్లా, అంటే రేపటికల్లా నేను ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరాలు అయిపోద్ది అని నువ్వు ఈరోజే చెప్తున్నావు అనమాట. సో ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ అంటే నేను ఇక్కడ ఉండబట్టి రేపటికల్లా 20 సంవత్సరాలు అయింది అని నువ్వు చెప్తున్నావు అనమాట. సో అలానే హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 years బై నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల కల్లా ఆయన ఇక్కడ పనిచేయబట్టి 2 సంవత్సరాలు అయింది అని చెప్పడానికి హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years బై నెక్స్ట్ మంత్ అని చెప్పడం జరుగుతుందనమాట. అదేవిధంగా వీ విల్ హ్యావ్ బీన్ రన్నింగ్ స్కూల్ ఫర్ 100 years బై 2023 అంటే 2023 కల్లా మేము ఈ స్కూల్ నడపబట్టి 100 సంవత్సరాలు అయింది. సో ఇంకా నడిపిస్తారు అనమాట, ఎప్పుడో స్టార్ట్ చేశారు. సో ఇలా మనము ఈ టెన్స్లో చెప్తాము. అదేవిధంగా యూ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫాదర్ ఫర్ 5 days బై నెక్స్ట్ సండే అంటే వచ్చే ఆదివారం కల్లా మీ నాన్న కోసం వెయిట్ చేయబట్టి 5 రోజులు అవుతుంది అంటే వచ్చే ఆదివారం కల్లా నువ్వు మీ నాన్న కోసం వెయిట్ చేయబట్టి 5 days అయింది అని చెప్పడానికి మనము ఈ రకంగా చెప్పొచ్చు. అదేవిధంగా షీ విల్ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఫర్ 2 years బై నెక్స్ట్ మంత్ అంటే ఈమె క్యాన్సర్ నుంచి సఫర్ కాబట్టి వచ్చే నెల కల్లా 2 సంవత్సరాలు అయింది అని చెప్పడానికి షీ విల్ హ్యావ్ బీన్ సఫరింగ్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒక పని గతంలో మొదలై ఫ్యూచర్లో కూడా ఇక్కడ వరకు జరుగుతుంది అండ్ జరగబోతుంది అని చెప్తాం అన్నమాట. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్ట్ షల్ కానీ విల్ కానీ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇన్ఫామ్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు మీకు అంత క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను రాజు విల్ రైట్ ఏ లెటర్ అంటే రేపు లెటర్ రాస్తాడు అని చెప్తున్నాను అనమాట. అలా కాకుండా రాజు విల్ బీ రైటింగ్ ఏ లెటర్ ఎట్ దిస్ టైమ్ టుమారో అన్నాను అనుకోండి, అంటే రేపు ఈ టైం కల్లా రాజు ఉత్తరం రాస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడని చెప్తున్నాను అనమాట. అలా కాకుండా రాజు విల్ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్ బై దిస్ టైమ్ టుమారో అన్నాను అనుకోండి, అంటే రేపు ఈ టైం కల్లా రాజు ఉత్తరం రాసి అయిపోయి ఉంటాడు అని చెప్తున్నాను అనమాట. అలా కాకుండా రాజు విల్ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్ ఫర్ 10 times బై దిస్ టైమ్ టుమారో అని అనుకోండి, రేపు ఈ టైం కల్లా రాజు 10 సార్లు ఉత్తరం రాసి ఉంటాడు అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మనము డిఫరెంట్ కాంటెక్స్లలో వివిధ సందర్భాలలో వివిధ అంశాలను వేరే రకంగా ఒకే రకంగా కాకుండా వివిధ రకాలుగా చెప్పడానికి మనము వాడుతూ ఉంటాం అనమాట. సో మీకు ఈ వీడియోలో ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఎలాంటి సందర్భాలలో వాడాలి అని అర్థమైందని అనుకుంటున్నాను. మీ కనుక నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.